హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 100% మా ఊరి కేటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసే రవ్వ కేసరి ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. కేసరి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేసరిని మా అక్క ప్రిపేర్ చేసి చూపించారు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఈ కేసరి రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని లో ఫ్లేమ్లోనే కరిగించుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సూజీ అంటారు, ఆ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వని ఈ నెయ్యిలోనే ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వని మీరు మాడిపోకుండా ఎంత బాగా వేయించుకుంటారో మీకు రవ్వ కేసరి అనేది అంత టేస్టీగా వస్తుంది అనమాట. సో చూసారా, రవ్వ కొంచెం లైట్గా రంగు మారి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వకి 1.25 వరకు చక్కెరని వేసుకోండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఈ రవ్వ అలాగే పంచదారని బాగా కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి 100% కేటరింగ్ స్టైల్ అనమాట. మనం రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా చేయరు. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. సో ఈ విధంగా చక్కగా రవ్వ అలాగే చక్కెర కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం లైట్గా చల్లారనివ్వండి. సో ఈ మిశ్రమం చల్లారేలోపు స్టవ్ మీద సేమ్ కడాయిని పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. ఇందులో వేసుకునే నూనె అనేది ఎలాంటి ఫ్లేవర్ లేకుండా సన్ఫ్లవర్ నూనెని మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. నువ్వుల నూనె కానీ పప్పుల నూనె కానీ ఇవేమీ వేసుకోకూడదు, ఖచ్చితంగా సన్ఫ్లవర్ నూనెనే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 కప్పు రవ్వకి మనం 4.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు రవ్వ అలాగే 1.25 కప్పుల చక్కెరని వేసుకున్నాం కదా, టోటల్గా 2.25 కప్పులు అయింది మనకి. 2.25 కప్పులకి 4.5 కప్పుల వాటర్ని వేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, అదేవిధంగా మీ దగ్గర ఉంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ఫుడ్ కలర్ లేకపోతే మీరు ఫుడ్ కలర్ వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు చూసారా, ఇలా బాగా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ రవ్వ అలాగే చక్కెర మిశ్రమాన్ని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకొక చేత్తో ఈ రవ్వని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి ఇది ఉండలు కట్టేస్తుంది అనమాట. అలాగే ఈ రవ్వ చక్కెరని వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా చక్కగా రవ్వ చక్కెర మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పును కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో రవ్వ కొద్దిగా ఉడికేటప్పుడు ఇందులోకి మీరు కావాలంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. కలర్ బాగుంటుందని నేను ఇంకొంచెం ఫుడ్ కలర్ని వేసుకున్నాను. కలర్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఈ రవ్వ కేసరి మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. అలాగే ఈ రవ్వ కేసరి ఉడికేటప్పుడు దీనిలో 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకుంటూ ఉడికించుకోండి. చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా నెయ్యిని పోసేస్తూ ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేస్తారు కదా, బట్ కేటరింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారంట. మా అక్క దగ్గర ఉండి చూసి నేర్చుకొని మరి ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేశారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా నూనెని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఇలా దగ్గర పడి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ రవ్వ కేసరిని చక్కగా మీరు సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోండి.
కడాయి చూసారా ఎక్కడ కూడా మనకి అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా కేటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేసే ఈ రవ్వ కేసరిని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో వెంటనే ట్రై చేసేయండి. 5-6 నిమిషాలకే మీకు చక్కగా ఈ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.